రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే గడిచిన 100 రోజులలో ఏదైతే ఎలక్షన్లకు ముందు మేము ప్రామిస్ చేశామో అవన్నీ కూడా ఒకటొకటి చిన్నగా నెరవేర్చుకుంటా వెళ్ళడం. మరి దాంట్లో భాగంగా పెన్షన్ల పెంపు కానివ్వండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం కానివ్వండి, అలాగే మొన్న వరదలు వస్తే కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడలో ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో కానీ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అక్రమాల మీద అనేక విషయాలు బయటికి కానివ్వండి, ఉచిత ఇసుక ఇవ్వడం కానివ్వండి, అనేక మంచి కార్యక్రమాలతో ముందుకు పోవడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు ఈ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలతో గ్రామాలలో అంతర్గత సిమెంట్ రోడ్లు ఏర్పాటుకు అన్ని శాంక్షన్స్ కూడా రావడం జరిగింది. భూమి పూజలు కూడా చేసుకుంటా ఉన్నాం. పనులు తొందరలోనే అన్ని గ్రామాలలో కూడా పనులు, అంటే 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కార్యక్రమం తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి చేయడం కూడా జరుగుతూ ఉంది. చెప్పండి, కానీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా మేము ఈరోజు ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కాకుండా తప్పకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కోసమే మేము చేస్తున్న తాపత్రయం, ప్రయత్నం ఖచ్చితంగా మీలా కాకుండా అన్ని మాటలు నిలబెట్టుకుంటాం. మాకు 5 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడే మొదలైంది మాది. మొదల్లోనే మేము అభివృద్ధి సంక్షేమం 2 స్టార్ట్ చేసినాం. ఈ నియోజకవర్గమే చూస్తే ప్రభుత్వం మొదలైన 3 నెలల్లోనే 20 కోట్ల రూపాయలు వచ్చిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఎక్కడన్నా ఉందా? 5 ఏళ్ళకి కలిపి కూడా వచ్చినది నాకు తెలిసి. గతంలో ఒట్టి సిమెంట్ రోడ్లకి 170 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఈ నియోజకవర్గం. ఈరోజు ఇప్పుడు స్టార్టింగ్ 3 నెలలకి మళ్ళీ 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఇంకా 5 ఏళ్ళ సమయం చాలా ఉంది. ఫ్యూచర్లో మళ్ళీ గ్రామాలలో మా సందుకు రోడ్డు లేదు అనేలాగా నిధులు తీసుకొస్తాం. గ్రామాల అభివృద్ధి చేస్తాం, ప్రజలను అభివృద్ధి చేస్తాం, వాళ్ళ సంక్షేమం అన్ని చూస్తాం. అదే కాకుండా చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గాన్ని టూరిజం కింద ఎట్లా డెవలప్ చేయాలని ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. గతంలో వీళ్ళన్నీ ప్రణాళికలు లేవు, పాడు లేవు, ఏమి లేవు. ఎవరు ఏం మాట్లాడితే వారి మీద కేసు పెడతామో, పొద్దున్న లేస్తే 24 గంటల టైంలో కనీసం అంటే 16 గంటలు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేయడానికి సరిపోతున్నాయి. వాని వాటికరా ఈయన లోపల ఈయన మీద కేసు పెట్టు, ఇదే వాళ్ళ అభివృద్ధి. ఈరోజు మేము అట్లా లేం. ఏ శాఖాధికారులు ఆ శాఖాధికారులు పనిచేసేలాగా ఎట్లా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అధికారులు ఎట్లా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చూస్తాను. తప్పకుండా ఆ దిశలో మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ.